ఈరోజు అనంతపురం నగరంలో దాదాపు 1, 2, 3, 4 పోలీస్ స్టేషన్స్, మహిళా పిఎస్ 1, అదేవిధంగా ట్రాఫిక్ పిఎస్ 1, అదేవిధంగా క్రైమ్ సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ దాదాపు 8 సంబంధించినటువంటి స్టేషన్లు అనంతపురం నగరంలో ఉన్నాయి. మరి ఈరోజు అనంతపురం నగరంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకుల లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధుల వైఫల్యం వల్ల ఈరోజు దాదాపు 3 పోలీస్ స్టేషన్లలో సీఐలు లేరు. ఈరోజు 3 పోలీస్ స్టేషన్లో సీఐలు లేరు. అదేవిధంగా మరి ప్రతి స్టేషన్లో 20 నుంచి 25 మంది కానిస్టేబుల్స్ మెను తక్కువ ఉన్నారు. ఈరోజు అనంతపురం పాపులేషన్ ప్రకారము దాదాపు 4 లక్షల పాపులేషన్ అనంతపురం నగరంలో ఉంది. మరి 1,200 మంది కానిస్టేబుల్స్ ఉండాలి అనంతపురం నగరంలో. మరి అనంతపురం కార్పొరేషన్ సంబంధించినటువంటి మరి ఇంత పెద్ద అనంతపురం నగరానికి మరి ఇంత పోలీస్ మెన్ తక్కువ ఉన్నా, అదేవిధంగా సిఐ సంబంధించిన స్టేషన్లో లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వాళ్ళకేమి పట్టనట్లు ఈరోజు వ్యవహరిస్తున్నారు. అనంతపురం నగరంలో రోజు రోజుకి క్రైమ్ పెరిగిపోతా ఉంది. దొంగతనాలు, ఈరోజు మహిళలు 1 తులం చైన్ వేసుకొని బయటికి రావాలన్నా రాలేని పరిస్థితి ఈరోజు అనంతపురం నగరంలో ఉంది. ఎక్కడ చూసినా దొంగతనాలు రాత్రిపూట్ల జరుగుతున్నాయి. అదేవిధంగా ఎక్కడ చూసినా ఆకతాయిలు విచ్చలవిడిగా మరి గలాట్లు జరుగుతున్నాయి. కానీ మనకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు అనంతపురం మరి సీతకన్ను ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. ఎందుకు ఇంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అనంతపురం నగరంలో మరి పోలీసు అధికారులను ఎందుకు పెట్టలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి ఈరోజు ఏ పోలీస్ అధికారి అనంతపురం రావాలన్నా మరి ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే వారి చెప్పు చేతిలో పనిచేసే విధంగా ఈరోజు పోలీస్ అధికారులు కొంతమంది వస్తున్నారు. దానివల్ల ఈ మధ్య కాలంలోనే చూసాం మన హనీ ట్రాప్ సంబంధించి అనేక మంది అవినీతికి పాల్పడిన అధికారులు ఈరోజు, పోలీస్ అధికారులు ఈరోజు కొంతమంది డిస్మిస్ చేశారు, కొంతమంది సస్పెండ్ అయ్యారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టేషన్లు ఖాళీ ఉన్నా కూడా మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, హోమ్ మినిస్టర్ గారు, జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు ఇంతవరకు దాన్ని భర్తీ చేయని పాపన కనపడం లేదు. అదేవిధంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో అనంతపురం అర్బన్, అనంతపురం రూరల్ 2 ఎంఆర్ఓ ఆఫీసులోనూ 2 ఎంఆర్ఓలు ఖాళీ ఉన్నారు. ఎందుకు అనంతపురం నగరంలో మరి రూరల్ అనంతపురం నగరం సంబంధించిన ఎంఆర్ఓలు ఎందుకు ఖాళీ ఉన్నారంటే ఈ రోజు ఏ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యేకి ఊడిగం చేయాలనేది ఈరోజు అనంతపురం నగరంలో ఒక దుర్మార్గంగా ఈరోజు ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు అనంతపురం నగరంలో మరి అనంతపురం సోమనాథ్ నగర్ సంబంధించి, నారాయణపురం సంబంధించి 1 ఎకరా సంబంధించి ఉన్నటువంటి హరి గారు మరి ఎంఆర్ఓ ఖచ్చితమైన రిపోర్ట్ ఇచ్చినందుకు డబల్ రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఖచ్చితమైన రిపోర్ట్ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే మరి అతని మీద ఇది చేసి అతను లీవ్లో వెళ్ళిపోయి ఈరోజు రాయదుర్గంలో పనిచేసే పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా అనంతపురం ఎంఆర్ఓ కానీ, రూరల్ ఎంఆర్ఓ కానీ లాంగ్ లీవ్లో ఈరోజు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన విధంగా పలాని భూముల అడంగుల్లో వారి పేర్లు ఉండకూడదు, పలాని భూమిలో మరి అడంగుల్లో వారి పేరు ఉండకూడదు, 1B వాళ్ళ పేరు ఉండకూడదు, ఎక్కడ రికార్డులలో వాళ్ళ పేర్లు ఉండకూడదు. మరి వాళ్ళకు అనుకూలంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి అనుకూలంగా చేసుకుని ఈరోజు భూదందాలు, దౌర్జన్యాలు, డబల్ రిజిస్టర్లు మరి అనంతపురం నగరంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అనంతపురం నగరం ఎంఆర్ఓ, రూరల్ ఎంఆర్ఓ ఎవరు ఇక్కడ పని చేసే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, కలెక్టర్ గారికి చెప్తున్నాం, వెంటనే అనంతపురం సంబంధించినటువంటి పోలీస్ అధికారులని, అదేవిధంగా రూరల్ సంబంధించినటువంటి పట్టణానికి సంబంధించిన ఎంఆర్ఓల్ని నియమించాలి. అనేక మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు, అనేక మంది వాళ్ళ సర్టిఫికేట్లు, ఏ సర్టిఫికేట్ కావాలనే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగలే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు ఒక ఇంటికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ చెప్తున్నాడు, నా కొడుకు సంబంధించిన సర్టిఫికేట్ కావాలంటే 10 రోజుల పైన కూడా ఈ రోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్ పైన నాకు పని జరగలేదనే పరిస్థితి ఈ రోజు ఉంది. కానీ ఇవన్నీ మన ఎమ్మెల్యేకి, మన ఎంపీలకి, మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి ఇవన్నీ ఏమీ కనపడడం లేదు.
ప్రజల సమస్యలు వాళ్ళకి పట్టవు, ఆదాయమే ఈరోజు ధనార్జనే ధ్యేయంగా, దౌర్జన్యాలే ధ్యేయంగా ఈరోజు అనంతపురం నగరంలో జరుగుతోంది. సరే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు స్పందించాలి, లేకపోతే పెద్ద ఎత్తున వీటిపైన ఆందోళన చేస్తాం. వెంటనే అనంతపురం నగరంలో 3 స్టేషన్లకు సంబంధించిన సిఐని నిజాయితీగా పనిచేసి అధికారులను నియమించాలి. అదేవిధంగా పోలీస్ మెన్ చాలా తక్కువ ఉంది, ప్రతి స్టేషన్కి 20 తక్కువ ఉన్నారు, 20 మంది కానిస్టేబుల్స్ తక్కువ ఉన్నారు. అవన్నీ పూర్తి చేయాలి. ఎంఆర్ఓ అనంతపురం టౌన్ సంబంధించి రూరల్ సంబంధించిన ఎంఆర్ఓలు కొత్త వారిని నిజాయితీగా పనిచేసే వాళ్ళు నియమించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల ఇంటి దగ్గర ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరిస్తున్నాం.